Hello guys. So in this video I will talk about Python full stack అనమాట. సో పైథాన్ ఫుల్ స్టాక్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా మంచి టెక్నాలజీ. సో మ్యాక్సిమం ఇది అందరికీ తెలుసు. మ్యాక్సిమం ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మీ టైంని కరెక్ట్గా 5 months యూటిలైజ్ చేయగలిగితే మాత్రం పైథాన్ ఫుల్ స్టాక్లో మీరు ప్రో అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో నేను మంత్ బై మంత్ నేను డివైడ్ చేశాను. సో దాన్ని బట్టి రోడ్ మ్యాప్ అనేది మీకు అయితే క్లీన్గా నీట్గా ఇచ్చాను అనమాట. ఇందులో ఏంటి అంటే HTML, CSS, పైథాన్, DJANGO, GitHub, MySQL అండ్ ఫైనల్లీ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ రోడ్ మ్యాప్ అనేది మంత్ బై మంత్ బ్రేక్ డౌన్ చేశాను కాబట్టి దాంతోపాటు మీకు ఫ్రీ రిసోర్స్ కూడా నేను ఆల్రెడీ అవైలబుల్గా లింక్డ్ లైక్ కామెంట్ సెక్షన్లో పెట్టాను కాబట్టి ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఆ యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే మంచి కంటెంట్ అయితే ఉంటుంది ఆ ఛానల్స్లో. ఓకేనా. సో ఫ్రీగా కాబట్టి అండ్ మీకు ఒక నోట్స్లు కూడా ప్రొవైడ్ చేశాను. సో ఆ నోట్స్లు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో HTMLకి తర్వాత CSS, DJANGO, పైథాన్ ఇవన్నిటి కూడా నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి సింపుల్గా మీరు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రోడ్ మ్యాప్ మీకు ఇవ్వడం కంటే మిమ్మల్ని దగ్గరుండి ప్రిపేర్ చేయించడం అనేది ఒక రకంగా బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో నాకు లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి. సో దట్ వాళ్ళకి మాత్రమే నేను న్యూగా క్రియేట్ చేసిన వాట్సాప్ ఛానల్ అయితే ఇది వాట్సాప్ కమ్యూనిటీ అనమాట. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడచ్చు అందులో. ఓకేనా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను లింక్డ్ఇన్ అనేది నా ఐడి అనేది కింద ఇస్తాను. దానికి మీరు మెసేజ్ చేస్తే మీకు నేను వాట్సాప్ కమ్యూనిటీ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్కి నేను యాడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది అందరికీ పంపించడం ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో నాకు తెలిసి మినిమం ఆ గ్రూప్లో ఎవరైతే వాడున్నారో వాట్సాప్ గ్రూప్లో నాకు తెలిసినంత వరకు ఒక 50 members మాత్రమే నేర్చుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేస్తారు ఖచ్చితంగా. సో వాళ్ళకి మాత్రం నేను పంపిస్తాను. ఓకేనా. సో కమింగ్ టు రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో సో ఇది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. సో HTML, CSS ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML, CSS మీద మనం కొద్దిగా గ్రిప్ తెచ్చుకుంటే దాని తర్వాత బ్యాక్ ఎండ్లో పైథాన్ అండ్ అలాగే వాటి యొక్క ఫ్రేమ్వర్క్స్ DJANGO ఈ రెండు నేర్చుకుంటే కొంతవరకు మనం సేఫ్ సైడెడ్గా ఉండొచ్చు అనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏదైతే ఇచ్చానో యూట్యూబ్ ఛానల్స్ ఆ యూట్యూబ్ ఛానల్స్లో మెయిన్గా ఏంటి ఫోకస్ చేస్తారంటే HTML, CSS ఈ రెండు week 1 ఆర్ week 2 2 weeks అనమాట. మొత్తం 14 daysలో మీరు ఒక 5 hours పెడితే చాలన్నమాట. ఓకేనా. 14 daysలో 5 hours పెడితే నీట్గా ఓకేనా 5 or 6 hours పెడితే ఖచ్చితంగా మీరు HTML, CSSలో మాస్టర్ అవ్వచ్చు. సో దాంతోపాటు ప్రాక్టీస్ అయితే నీట్గా ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే ఖచ్చితంగా అది అవ్వదు. ఓకేనా. మనం మొత్తం 4 weeksలో అనుకుందాం. సో లైక్ 1 2 3 4 weeksలో HTML, CSS అవ్వకూడేద్దాం. నేను కూడా మీతో పాటు ఈ జర్నీలో ఉంటాను. సో లింక్డ్ఇన్లో ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎలా చేయాలి ఏం చేయాలి. సో దాన్ని మీరు రీపోస్ట్ చేయగలిగితే మాత్రం మీరు కూడా లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది అండ్ మీరు కూడా ఎంతో కొంత నేర్చుకుంటున్నారని చెప్పి రిక్రూటర్స్కి అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ నేర్చుకున్నది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీగా మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సులు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నేర్చుకొని వదిలేస్తారనమాట. సో నేర్చుకునే సర్టిఫికేషన్స్ కానీ నేర్చుకున్న టాపిక్స్ కానీ డే బై డే అది మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉంటే మీ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంటుంది. అంతేగాని వదిలేస్తుంటే అప్పటికప్పుడు లైక్ ఎలా ఉంటుందంటే అంటే లైక్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకొని అంటే మీకే అనిపిస్తుంది అనమాట. అంటే ఫైనల్గా ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటుంది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం వల్ల ఆర్ఎల్స్ నేను పెట్టింది మీరు రీపోస్ట్ చేయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. కనెక్షన్స్ పెరగడం కానీ లైక్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ రావడం కానీ లింక్డ్ఇన్లో. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అండ్ కమింగ్ టు మంత్ 2లో మంత్ 2 మొత్తం మనం పైథాన్ మీదనే పడదాం అనమాట. సో పైథాన్ అంటే మాత్రం చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. మిగతా లైక్ జావా కానీ C++ కానీ వీటితో పోల్చుకుంటే పైథాన్ అనేది ఇంకొద్దిగా బెటర్ అనమాట. ఓకేనా. సో పైథాన్లో బేసిక్స్ కానీ వాటి యొక్క సింటాక్స్ కానీ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి ఇవన్నీ కూడా ఓకేనా. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఆల్రెడీ ఏదైతే డ్రైవ్ లింక్ ఉందో డ్రైవ్ లింక్లో యాడ్ చేశాను. నోట్స్ అని చెప్పాను కదా. ఆ నోట్స్ ఏదైతే ఉందో ఆ లింక్లో నేను అన్నీ కూడా పెట్టాను. చేద్దాం నీట్గా అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఎందుకంటే మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను కాబట్టి. ఓకేనా. సో ఫ్రెష్గా నేను స్టార్ట్ చేస్తాను మీతో పాటు. అండ్ week 7 week 8 అనమాట GitHub అనమాట. సో GitHub అనేది లైక్ మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని పుష్ చేయడానికి లైక్ మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు పుష్ అంటే ఏంటి, పుల్ అంటే ఏంటి, రిపోజిటరీస్ అంటే ఏంటి, వెర్షన్ కంట్రోల్ అంటే ఏంటి అని తెలియకపోవచ్చు. డోంట్ వర్రీ, మనం వెళ్తున్న కొద్దీ దాని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో అనవసరంగా అయితే దాని గురించి అయితే మర్చిపోండి. మీకు మాత్రం డే టు డే ఫోకస్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఎవరికైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నాకు
లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి, ఓకేనా. సో దట్ నేను మీకు వాట్సాప్ గ్రూప్ లింక్డ్ఇన్ అయితే పంపిస్తాను. సో మంత్ 3 అయితే బ్యాక్ అండ్ డెవలప్మెంట్, సో పైథాన్ అండ్ డేటాబేస్. సో వీక్ 9లో ఏంటి అంటే పైథాన్ అడ్వాన్స్డ్ కూడా కాదు, పైథాన్ ఇంటర్మీడియట్ అనమాట. సో లైక్ ఫంక్షన్స్ ఏంటి, మాడ్యూల్స్ ఏంటి, లైబ్రరీస్ ఏంటి, ఓకేనా. సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీక్ 11 వీక్ 12 అయితే డేటాబేస్ అనమాట. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో ప్రాజెక్ట్ చేయడానికి ఎంతో కొంత స్టోరేజ్ లైక్ డేటాబేస్ కావాలి కదా. సో దానికోసం మనం SQL అనేది నేర్చుకుందాం, ఓకేనా. వాటిలో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట, ఓకేనా. తర్వాత మంత్ 4లో DJANGO వెబ్ ఫ్రేమ్వర్క్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క వెబ్సైట్ అనేది ఇంకా కొద్దిగా నీట్గా రావాలంటే ఈ ఫ్రేమ్వర్క్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే, ఓకేనా. వీక్ 15 or 16 అంటే లైక్ కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట, లైక్ యూజర్ అథెంటికేషన్కి సంబంధించినవి. అవన్నీ మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా DJANGO అనేది ఇంకా కొద్దిగా నీట్గా నేర్చుకోవాలి. సో కాబట్టి అది కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మంత్ 5 అనమాట. మంత్ 5లో ఏంటి అంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. సో అందులో మనకి వీక్ 17 వీక్ 18 అయితే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. రెస్ట్ఫుల్ APIs అని, ఆ తర్వాత క్లాస్ బేస్డ్ వ్యూస్ అని, ఓకేనా, మిడిల్ వేర్స్ అని, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. అండ్ ఫైనలీ 19 to 20 డిప్లాయ్మెంట్ అనమాట. లైక్ ఎలా వెబ్ సర్వర్లోకి మనం DJANGO అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అని చెప్పి నేర్చుకుందాం. అండ్ కమింగ్ టు ఫైనల్ ప్రాజెక్ట్ 2 weeks చేద్దాం. సో ఫైనల్ ప్రాజెక్ట్ అనేది 2 weeks. సో ఎవరైతే నాతో చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను కాంట్రిబ్యూషన్ ఇస్తాను, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. ఇది మాత్రం అనవసరంగా వదులుకోవద్దు. ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మాత్రం ఈ యొక్క పైథాన్ ఫుల్ స్టాక్ అనేది మీరు మాస్టర్ అవ్వాలి. సో అందుకోసమే నేనైతే తీసుకొని వచ్చాను మీకోసం. డెఫినెట్లీగా మనం ఖచ్చితంగా చేద్దామని నాకైతే మంచి 100% అయితే ఉంది. మీరు కూడా ఎంతో కొంత పెట్టండి. మినిమం ఒక 2 weeksకి 10 hours పెట్టినా చాలు. అంటే లైక్ వీక్లీకి మీరు ఒక 5 hours పెట్టినా డెఫినెట్లీ మీరు అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే పైథాన్ ఫుల్ స్టాక్ అనేది చాలా చాలా బూమింగ్ అనమాట ప్రెజెంట్ ఇయర్స్లో, ఓకేనా. సో ఈ జర్నీలో ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీగా మీరు అనుకున్నది సాధించగలరు. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్లీ చాలామంది క్విట్ అయిపోతారు అనమాట. సో అలా క్విట్ అయితే మాత్రం నేనేం చేయలేను. సో మ్యాక్సిమం దీనికైతే ల్యాప్టాప్స్ అయితే ఉండాలి. ల్యాప్టాప్స్ కూడా అవసరం కాబట్టి ఒకసారి చూసుకోండి. ల్యాప్టాప్స్ లేకపోతే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి సెకండ్ హ్యాండ్లో. ఎందుకంటే కోడింగ్ అనేది అంత ఎక్కువ మనీ కాస్ట్ అవసరం లేదు ల్యాప్టాప్ కోసం, ఓకేనా. ఒక 25 to 30K సెకండ్ హ్యాండ్లో ల్యాప్టాప్ ఏమైనా ఉంటే కొనుక్కోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ కోసం కాబట్టి చెప్తున్నాం, ఓకేనా. సో ఇది. అండ్ ఇంకేమైనా ఇందులో చేంజెస్ కావాలనుకుంటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే చేంజెస్ కావాలని చెప్పి, ఓకేనా. అండ్ ఫైనల్లీ లింక్డ్ఇన్లో నాకు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ ఛానల్ ఏదైతే ఉందో అందులో ఎవరైతే స్టూడెంట్స్ అనేది జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు అనమాట, డౌట్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా. వాళ్ళకి మాత్రమే నేను పంపిస్తాను లింక్ అనేది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరికీ పంపించను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పంపిస్తాను. మినిమం 50 members వచ్చినా చాలు అనమాట, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.